హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించిన ఎకనామీకి సంబంధించిన సబ్జెక్ట్ చూస్తున్నాం. ఎకనామీలో భాగంగా మనం అగ్రికల్చర్ పార్ట్లో ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసి మనము ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని చెప్పేసి. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అయిపోతే మనకు కంప్లీట్గా అగ్రికల్చర్ సెక్టార్ అనేది కంప్లీట్గా అయిపోవడం జరుగుతుంది. మనము ఈ ధృవ స్టార్ సర్కిల్లో ఇప్పటికీ ఇండియన్ ఎకనామీకి సంబంధించి ఏ క్లాసులు ఉన్నాయో ఒక్కసారి నేను చెప్తాను. అది మనకి ప్లేలిస్ట్ వైజ్గా ఉన్నాయి. ఫస్ట్ మనకి నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేసినాం. ఇండియన్ ఎకనామీకి సంబంధించి నేషనల్ ఇన్కమ్, ఓకే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్. ఎక్కడ పాయింట్ మిస్ కాకుండా మీకు కాన్సెప్ట్ కంప్లీట్గా అందించే ప్రయత్నం చేసిన కంప్లీట్గా ఒక 20 to 25 వీడియోస్ ఉంటాయి. కంప్లీట్గా మనకి మన ఛానల్లో ఉంది. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్, ఈ పబ్లిక్ ఫైనాన్స్ కూడా మనకి కాన్సెప్ట్ బేస్డ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంపార్టెంట్ మాత్రమే మనం ఫస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. పబ్లిక్ ఫైనాన్స్లో కూడా మనకు లేటెస్ట్ డేటాతోని ఈ మనకి బడ్జెట్ ఏదైతే ఉందో 2023కి సంబంధించి ఆ బడ్జెట్ మనము చెప్పడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ సంబంధించి 2024కి సంబంధించి మనకి కంప్లీట్ బడ్జెట్ రాలేదు కాబట్టి మనం అప్డేట్ చేయలేదు. ఒకవేళ వచ్చిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం. ఇవి రెండు మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాన్సెప్ట్ బేస్డ్లో ఎకనామిక్స్ సంబంధించి, ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి. దీని తర్వాత మళ్ళీ మనకి వెరీ ఇంపార్టెంట్ ఏదైతే ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా కాన్సెప్ట్ బేస్డ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి సపరేట్గా ప్లేలిస్టులు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. మనం కరెంట్ అఫైర్సే కాదు, ఎకనామీని ఫస్ట్ మనం స్టార్ట్ చేసి ధృవ స్టార్ సర్కిల్ స్టార్ట్ చేసిందే ఎకనామీ కంటెంట్ కంప్లీట్గా చెప్దామనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే మధ్యలో మళ్ళీ ఈ 2-3 months కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి యాడ్ చేసుకుంటూ వచ్చినాం. ఇది కొంచెం స్లో అయిపోయింది అంతే. సో మనకి ఎవరైతే కోచింగ్కి వెళ్ళని వాళ్ళు, వీలు కాని వాళ్ళు మనకి యూజ్ చేసుకున్న వాళ్ళకు వెరీ యూజ్ఫుల్గా ఉంటుందండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే మీకు రివిజన్ పర్పస్లో ఒక్కోసారి వీడియోస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము 5 years ప్లాన్స్ అని చెప్పేసి పంచవర్ష ప్రణాళికలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఫస్ట్ ప్రణాళిక నుంచి ఏ విధంగా వచ్చినాయి, దాని నుంచి 12వ పంచవర్ష ప్రణాళికలు వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో మనం చెప్పింది ఏంటంటే స్కీమ్స్ చెప్పలేదు. స్కీమ్స్ మనకు చాలా స్కీమ్స్ ఉంటాయి. అవన్నీ మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా రోజుల టైం తీసుకునే ప్రాసెస్. స్కీమ్స్ అనేది పెద్ద కాన్సెప్ట్ బేస్డ్ ఏముండదు, ఫ్యాక్ట్ ఓరియంటెడ్స్ ఉంటాయి. కాకపోతే ఇటీవల మనం గమనించే ట్రెండ్ ఏంటంటే మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఓల్డ్ స్కీమ్స్ అడుగుతున్నాడు. సో మనం ఇట్లాంటి ఈ స్కీమ్స్ సంబంధించి కంపల్సరీ మనం లేటెస్టే కాకుండా ఓల్డ్ స్కీమ్స్ కూడా చూసుకోవాలనేది ఒకటి మనం రిమెంబర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇప్పుడు 5th వచ్చేసి మనకి అగ్రికల్చర్ సెక్టార్. ఇది చాలా లెంతీ టాపిక్ అయినప్పటికీ మనం ప్రతి పాయింట్ మిస్ కాకుండా నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు టాపిక్తోని కంప్లీట్ అవుతుంది. ఈరోజు ఏదైతే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నదో దాంతో మనకి అగ్రికల్చర్ పార్ట్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఇండియన్ ఎకనామీకి సంబంధించి నేను ఏం చెప్తున్నా అంటే ఓన్లీ ఇండియన్ ఎకనామీకి సంబంధించి మేజర్ అయిపోయినాయి. ఇంకా మనకు ఒకటి పెండింగ్ ఏముంటుంది అంటే డెమోగ్రఫీ ఉంటుంది ఇండియన్ ఎకనామీకి సంబంధించి. రెండోది ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్పేసి మనకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము డెమోగ్రఫీ మనం స్టార్ట్ చేసుకుందాం, లేదా ఇండస్ట్రియల్ ఏదో ఒకటి నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇవి రెండు కంప్లీట్ అయిపోతే మనకు ధృవ స్టార్ సర్కిల్ ఛానల్లో మనకి కంప్లీట్గా ఇండియన్ ఎకనామీ గ్రూప్ 2 and 3కి సరిపడే కంప్లీట్ కంటెంట్ అయితే మీకు ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా కోచింగ్ పోని వాళ్ళకు దీన్ని యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మన కంటెంట్ మనకి మ్యాక్సిమం ఫుల్ఫిల్గా ఇస్తున్నాం. ఓకే, అట్లా మీరు చూసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మన ఎకనామీకి సంబంధించిన చాప్టర్స్ అండి, రైట్? ఓకే, ఇప్పుడు మనము ఇవన్నీ కంప్లీట్ అయిపోతే దీని తర్వాత మళ్ళీ ఇంకొక సెక్టార్ స్టార్ట్ చేద్దాం. అంటే తెలంగాణ ఎకనామీ లేకుంటే డెవలప్మెంట్ చేంజెస్ అని చెప్పేసి చూద్దాం తర్వాత. ఎందుకంటే 1 by 1 మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు చెప్పేది కాదు, ఒక్కరోజు చెప్పినా కూడా మనం దాన్ని ఒకరోజు యూటిలైజ్ చేసుకోము. సో 1 by 1 అనేది మనం స్లోగా వెళ్తున్నాం. అందులో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ కూడా చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎందుకు చెప్పినా అంటే మన ఛానల్లో ఏముందో కొంతమందికి ఇప్పుడిప్పుడే చూస్తున్నారు కాబట్టి, కొత్త ఛానల్ కాబట్టి మనం ఏముందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, మనం టాపిక్లోకి వెళ్తే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేదా రీజనల్ రూరల్ బ్యాంకులు అని చెప్పేసి పిలుస్తాం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, దీన్ని మనము ప్రాంతీయ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, రైట్? మనము లాస్ట్ క్లాస్లో సహకార బ్యాంకులు అని చెప్పేసి, దానికి ముందు క్లాస్లో వాణిజ్య బ్యాంకులు అని చెప్పేసి, అందులో భాగంగానే నాబార్డు గురించి, ఓకే, స్కీమ్స్ గురించి, రకరకాల విషయాల గురించి మనం చర్చించడం జరిగింది. ఈ బ్యాంక్ సంబంధించి అంటే పరపతి అని చెప్పేసి వాణిజ్య
వ్యవసాయ పరపతి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు. ఇప్పుడు థర్డ్ది ఈ ప్రాంతీయ బ్యాంకుల్లో భాగంగా మనం చూస్తే మనకి 1975 జూన్లో భాగంగా మనకు ఒక కమిటీ ఉంటుంది, నరసింహం కమిటీ అని చెప్పేసి. నరసింహం కమిటీ ఇది 1975 జూన్లో దీన్ని సిఫారసు చేస్తే దీన్ని మనకి జనరల్గా 1975 జూలై వరకు మనకి 1970 జూలైలో భాగంగా మనకి ఇక్కడ ఈ 1970 జూలైలో భాగంగా మనకి 20 సూత్రాల పథకం అనేది ఉంటుంది. ఈ 20 సూత్రాల పథకంలో భాగంగా మనకి అనౌన్స్ చేస్తారు. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో సూచించింది ఎవరంటే నరసింహం కమిటీ 1975 జూన్ నాటికి. 1975 జూలైలో భాగంగా 20 సూత్రాల పథకంలో భాగంగా ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేస్తే మనకి 1975 మనకి సెప్టెంబర్ ఆర్ ఆగస్టు, అక్టోబర్ నాటికి మనము దీన్ని కంప్లీట్గా అమల్లోకి అయితే రావడం జరిగింది. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేది నరసింహం కమిటీ సిఫారసు చేస్తే 1975 జూన్ వరకు, 1975 జూలైలో భాగంగా మనకి 20 సూత్రాల పథకంలో భాగంగా మనకి అనౌన్స్ చేస్తారు. 1975 అక్టోబర్ నాటికి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వ్యవస్థ అనేది. రైట్. అట్లా ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల గురించి మళ్ళీ ఇంకొక కమిటీ కూడా సరయు కమిటీ అని చెప్పేసి 1972, 1973కు సంబంధించి సరయు కమిటీ కూడా సిఫారసు చేస్తారు. సరయు కమిటీ అట్లా ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపనను కూడా సూచించింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన నరసింహం కమిటీ, అదేవిధంగా సరయు కమిటీ కూడా సూచిస్తుంది. అయితే మనకు మొట్టమొదటిగా మొదటి 5 ప్రాంతీయ బ్యాంకులు అనేది మనకు స్థాపించడం జరిగింది. అవి జనరల్గా మనం ఒకసారి ఐడియా అయితే మనకు ఉండాలి. ఒకసారి మనం రాసుకుందాం. మనకి 5 ప్రాంతీయ బ్యాంకులు. ఏదైనా మనకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చేయరు. కొన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని స్టార్ట్ చేసుకుంటాం. అట్లా మనకి ఇక్కడ 5 ఉంటాయి. ఒకటి యూపీలో మొరాదాబాద్. ఓకే, ఫస్ట్ ప్రైమరీ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి. రెండోది మనకి యూపీ గోరఖ్పూర్. ఈ గోరఖ్పూర్ దీన్ని మనము ఈ గోరఖ్పూర్లో భాగంగా గోరా గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి. ఓకే, మూడోది మనకి రాజస్థాన్లో మనకి జైపూర్లో అంచాలిక్ గ్రామీణ బ్యాంకు. జైపూర్లో అంచాలిక్ గ్రామీణ బ్యాంకు. రైట్. నాలుగోది మనకి హర్యానాలోని భివానీలో క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి. క్షేత్రీయ గ్రామీణ బ్యాంకు. ఐదోది మనకి పశ్చిమ బెంగాల్లో మాల్టాలో మనకి ఉత్తర బంగా క్షేత్రీయ బ్యాంక్ అని చెప్పేసి. ఉత్తర బంగా క్షేత్రీయ బ్యాంక్. ఒకసారి ఐడియా పెట్టుకోండి, మరీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. యూపీలో మొరాదాబాద్, యూపీలో గోరఖ్పూర్ ఒకటి, గోరాబీ గ్రామీణ బ్యాంకు. రాజస్థాన్లో జైపూర్లో అంచాలిక్ గ్రామీణ బ్యాంకు. హర్యానాలో భివానీలో క్షేత్రీయ గ్రామీణ బ్యాంకు. పశ్చిమ బెంగాల్లో మాల్టాలో ఉత్తర బంగా క్షేత్రీయ బ్యాంక్ అని చెప్పేసి. ఇవి ఫస్ట్ మనము ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా మొదట మనం స్టార్ట్ చేసుకున్న బ్యాంకులు. రైట్. అయితే మనకి ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి చట్టాన్ని మనకి 1976లో చేయడం జరుగుతుంది. ఓకే, దీనికంటూ ఒక చట్టం అయితే 1976లో స్టార్ట్ చేసుకుంటే, చట్టం అయితే 1976లో స్టార్ట్ చేసుకుంటాం. ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ యొక్క ప్రారంభ అధీకృత మూలధనం అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని మనము ఆథరైజ్డ్ క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం. ఆథరైజ్డ్ క్యాపిటల్ లేదా అధీకృత మూలధనం అంటే మనకి అధీకృత మూలధనం లేదా ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆ ప్రాతిపదికన ఏర్పడతాయి ఈ బ్యాంకులు. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏం లేదు ఇక్కడ. అధీకృత మూలధనం అంటే కొన్నేమో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే బాండ్ల రూపంలో ద్వారా కావచ్చు, లేకుంటే
అదే మనము జమ చేసింది కావచ్చు, అంటే మొత్తానికి సమకూర్చేది అంటే ఫండ్ అయితే మొత్తానికి ఏదైతే ఫండ్ ఉన్నదో మనం స్టార్ట్ చేసే క్యాపిటల్ అమౌంట్ ఉన్నదో అది అన్ని రూపాల్లో భాగంగా అన్ని రకరకాలుగా సమకూర్చడమే దాన్ని అధీకృత లేదా ఆథరైజ్డ్ క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు సంబంధించి మనకు జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక 50% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ మనకు 15% ఇస్తుంది. అట్లా మనకి చెల్లించింది అంటే మనము చెల్లించిన మూలధనం వచ్చేసి 25% ఉంటుంది. ఇవంతా కలిపి మనకు అధీకృత మూలధనం అని చెప్పేసి పిలుస్తాం. టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత అంటే 1 కోటి రూపాయలు. ఓకే, 1 crore రూపీస్. ఏమంటున్నా, 1 crore రూపీస్ అధీకృత మూలధనంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పడ్డది. ఆ 1 crore అధీకృత మూలధనం లేదా ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా సమకూర్చుకున్నాం అంటే ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఒక 50%, స్టేట్ గవర్నమెంట్ ఒక 15%, మనము జమ చేసింది ఒక 25% అని చెప్పేసి, చెల్లించింది ఒక 25% అని చెప్పేసి, ఇట్లా రకరకాలుగా మనము ఏవైతే ఫండ్ను లేదా మూలధనాన్ని సమకూర్చుకుంటున్నామో దాన్ని మనం అధీకృత మూలధనం లేదా ఆథరైజ్డ్ క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం. అదేందో మనకు తెలియాలి. ఓకే రైట్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లా ఈ 1 crore రూపీస్ను ఆ విధంగా మనము సమకూర్చుకొని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను అయితే స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి అదేవిధంగా ఈ బ్యాంకుని ఏదో ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కూడా మనకి 35% చొప్పున మనకి సమకూర్చడం జరిగింది అని చెప్పేసి మనం ఒక ఐడియా పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి గ్రామీణ బ్యాంకులు వచ్చేసి ఈ అధికృత మూలధనం 1 crore స్టార్ట్ చేసుకున్న దాని తర్వాత 5 crores చేరుకున్నది. 5 crores ఫస్ట్ 1 కోటి రూపాయలతోని తర్వాత కాలంలో 5 కోట్లకు చేరుకున్నది. అది మనకి 2000 అండ్ 2001లో భాగంగా 2001లో భాగంగా ఇది మనకు 100 కోట్లకు చేరుకున్నది. 100 కోట్లకు ఏమన్నది, స్టార్టింగ్ ఏదైనా మనం చిన్న అమౌంట్తోనే ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతాం కదా. అట్లా మనకి 2001 నాటికి మనకి అధికృత మూలధనం లేదా ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది 100 కోట్లకు పెంచుకోవడం జరిగింది. మనకి ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క సవరణ చట్టం ప్రకారం 2014 నాటికి మనకు 2015 నాటికి అధికృత మూలధనం మనకి 2000 కోట్లు అయితే అయిందట. ఎప్పటికంటే 2015 నాటికి. అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి దీన్ని పూర్తి చెల్లించిన మూలధనం కానీ ఈ వాటాదారులు కానీ కేంద్ర ప్రభుత్వం 50% అని చెప్పినాం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 15%, మనకి ఈ ఏవైతే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి కదా అవి దాదాపు 35% సమకూర్చడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే ఇవి ఎంత అయితే ఉంటాయో అంత షేర్ ఉంటుంది. 50% సెంట్రల్ది, 15% స్టేట్ది, 35% ఏమో గౌట్ సెక్టార్ సంబంధించిన బ్యాంకులది. అట్లా మనకి అన్ని రాష్ట్రాల్లో మనకి భాగంగా స్థాపించారు. కాకపోతే గోవా, సిక్కింలో మనకి ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అయితే స్థాపించబడలేదట. అది మనకు చూసుకోవాలి. ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు యొక్క సాధారణంగా ఒక జిల్లాలో మనకి వేరు ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనకి దేనికోసం అవసరం మనకి అంటే ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే మనకు గ్రామీణ బ్యాంకులు ఏవి అంటే మండల్లో ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, అది దాని రూపాంతరం ఏ విధంగా ఎట్లా వచ్చిందని చెప్పేసి మనం ఈ క్లాస్లో చూస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనకి అంతకు ముందున్న ఆ దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మనం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి మార్చుకున్నాం కదా, అవే మనకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని చెప్పేసి చూస్తాం. అట్లా దీని మరి పూర్వరూపం ఏ విధంగా ఉండేది అనేది మనకి ఇక్కడ ఈ క్లాస్లో భాగంగా చూస్తాం మనం. రైట్, జనరల్గా మనకి ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏం చేస్తాయి, చిన్న వ్యాపారులకు కావచ్చు, లేకుంటే పొదుపు సంఘాలకు కావచ్చు, లేకుంటే మహిళా సంఘాలకు కావచ్చు, లేకుంటే రైతులకు కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులకు మనకి పరపతి అయితే అందిస్తాయి. అది మనకు తెలుసు. రైట్, దానికోసమే ముఖ్య ఉద్దేశం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళకు పరపతిని అందించడమే ముఖ్య ఉద్దేశం. అయితే మనకి ఈ 2004 నాటికి భారత్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య ఎంత అంటే 196 ఉండేనట. ఇప్పుడు 2004 నాటికి. గ్రామీణ పరపతి మరింత పటిష్టం చేయడం కోసం మనకు వ్యాస్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. వ్యాస్ కమిటీస్ వచ్చినప్పుడు దేని పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిందని చెప్పేసి మనం చూసుకోవాలి. ఏంది, గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు అనేది బలపరచడం కోసం ఏర్పాటు చేసిందే వ్యాస్ కమిటీ. అయితే 2005 సెప్టెంబర్ నాటికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీన కార్యక్రమం ప్రారంభించింది వ్యాస్ కమిటీ సూచన మేరకు. అంటే విలీన కార్యక్రమం, అప్పుడు బ్యాంకులను ఒక బ్యాంకులో మెర్జ్ చేయడం అనేది విలీన కార్యక్రమం. ఆ విధంగా విలీనం అయితే చేయడం స్టార్ట్ చేసింది వ్యాస్ కమిటీ సూచన మేరకు అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఈ 196 కాస్త మనకి 2021 నాటికి 43కు తగ్గినాయి. చూడండి, ఎన్ని 43. ఎందుకు మెర్జ్ చేస్తున్నాం, మనం విలీనం చేస్తున్నాం. అట్లా 2000 నాటికి మనకు ఉమ్మడి ఏపీలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మనకు 14, విలీనం తర్వాత వీటి సంఖ్య 5.
ఓకే. 2004 నాటికి తెలంగాణలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య మనకి 8 తర్వాత 2కు తగ్గింది. ఎస్బీఐ స్పాన్సర్ చేసింది. ఇప్పుడు ఒక బ్యాంకు స్పాన్సర్ చేస్తేనే మనకి ఈ బ్యాంకులు అనేవి నడుస్తాయి. ఇప్పుడు మనకి మండల్ లెవెల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని ఏవైతే సిటీలో ఉండే ఎస్బీఐలు కావచ్చు, మిగతా బ్యాంకులు కావచ్చు, అవి మనకి స్పాన్సర్ చేస్తూ ఉంటాయి గ్రామీణ బ్యాంకులకు. సో అవి స్పాన్సర్ చేస్తేనే ఇవి రన్ అవుతూ ఉంటాయి అట్లా. సో ఇట్లా ఎస్బీఐ స్పాన్సర్ చేసిన బ్యాంకులు ఒక 4 ఉంటాయి. అవి కాకతీయ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి, మంజీరా గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి, నాగార్జున గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి, సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి, ఇవన్నిటిని కలిపి, అదేవిధంగా శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి, ఇవన్నిటిని కలిపేయడం జరిగింది. అట్లా మనకు 2006లో మనకి వరంగల్ ప్రధాన కార్యాలయంగా, ఓకే, 2006లో వరంగల్ ప్రధాన కార్యాలయంగా మనకి ఏంటిది, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేసుకున్నాం. వేటిని మెర్జ్ చేసి కాకతీయ గ్రామీణ బ్యాంకు, మంజీరా గ్రామీణ బ్యాంకు, నాగార్జున గ్రామీణ బ్యాంకు, అదేవిధంగా సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకులను కలిపి ఏపీజీవీబీ అని చెప్పేసి, ఓకే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పేసి వరంగల్ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బ్రాంచెస్ కొన్ని ఏపీలో కూడా మనకి ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. అట్లా మనకి ఎస్బీహెచ్ స్పాన్సర్ చేసిన ఇంకా 3 ఉంటాయి. ఇది కూడా ఎస్బీహెచ్ స్పాన్సర్ చేసిన వాటిని మెర్జ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎస్బీహెచ్ స్పాన్సర్ చేసిన వాటిని మనకి గోల్కొండ గ్రామీణ బ్యాంక్ అని, శ్రీరామ గ్రామీణ బ్యాంక్ అని, శ్రీ శాతవాహన గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఈ 3టిని మెర్జ్ చేసి మనకు 2006లోనే హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మనకు దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడుతుంది. ఇది మనకు దక్కన్ గ్రామీణ బ్యాంకు ఎప్పుడు 2006లోనే. ఇది కూడా 2006లోనే. వీటిని మెర్జ్ చేసింది ఎస్బీఐకి సంబంధించి. అవి ఒక 5 బ్యాంకులు, ఇవి ఒక 3 బ్యాంకులు మెర్జ్ చేసి మనకి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా మనకు దక్కన్ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటాం. ఆ దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాన్ని మనము తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరు అయితే చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా సింపుల్ కాన్సెప్ట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే ఫైనల్గా మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని చెప్పి చూసుకోవాలి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే మనం ఫస్ట్ మనకి గ్రామీణ బ్యాంకులు ఏర్పరచుకున్నాం 1975లో భాగంగా. ఏర్పరచుకొని దాన్ని 1976లో చట్టం చేసుకున్నాం. అట్లా గ్రామీణ బ్యాంకులను కొన్ని మెర్జ్ చేయడం కోసం మనకి వ్యాస్ కమిటీ సూచిస్తుంది. అట్లా మెర్జ్ చేసుకుంటూ వస్తే మనకి ఫైనల్గా బ్యాంకులు అన్నీ మెర్జ్ అయిపోయి ఫైనల్గా మనకు దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడుతుంది. దక్కన్ గ్రామీణ బ్యాంకులో భాగంగా దాన్ని మనం పేరు చేంజ్ చేసుకుంటాం తెలంగాణ గ్రామీణ బ్యాంకు. చాలా సింపుల్ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే. ఇక మళ్ళీ మనకి ఎన్ని ఉన్నాయి ఏవి ఉన్నాయని చెప్పేసి అవన్నీ ఫ్యాక్ట్ బిట్స్, ఓకే, మనము ఫాలో అయ్యే మెటీరియల్ చూసుకుంటే సరిపోతుంది. ఇది మనము ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కాన్సెప్ట్ ఇంతే. ఇది దీంతో మనకి అగ్రికల్చర్ సెక్టార్ ఇండియన్ ఎకనామీకి సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్ అనేది కంప్లీట్గా మనం ప్రతి దాన్ని కూడా చెప్పడం జరిగింది. మనకు ఒకటే 5 years ప్లాన్లో భాగంగా స్కీమ్స్ ఉన్నాయి. అవి వీలైతే మనకు టైం ఉంటే అవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకరోజు, రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ క్లాస్లో మనకు డెమోగ్రఫీ ఆర్ ఇండస్ట్రియల్ టాపిక్ అనేది స్టార్ట్ అయితే చేద్దాం. అందులో భాగంగానే మనకి కంటెంట్ అనేది మీకు క్లాస్లో ఒకసారి వింటే నచ్చితే కొంచెం దీన్ని షేర్ చేయడం కోసం కావచ్చు, అదేవిధంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే కంప్లీట్గా ఇండియన్ ఎకనామీకి సంబంధించి 5 టాపిక్లు కంప్లీట్ చేసాము స్టార్టింగ్లో చెప్పినాం. అట్లా మనకి ఇది కంప్లీట్ అయిపోతే దాని తర్వాత మనం తెలంగాణ ఎకనామీ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ చేంజెస్ కావచ్చు మనం స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా మనకు ఈ కరెంట్ ఇష్యూస్ కూడా మనం క్లాస్ చేస్తున్నాం. అదేవిధంగా 2 or 3 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం ఎగ్జామ్కి ముందు మనం మళ్ళీ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.